ఫైనల్ గా రవీందర్ గారు గ్లాడియేటర్ పాలన ఎవరిది అంటే ఏం చెప్తారు? వైసీపీదా కూటమి ప్రభుత్వానిదా? గతంలో గ్లాడియేటర్ పాలన అంటే ఏంటి? విధ్వంసం ఏం జరిగింది గతంలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? గ్లాడియేటర్ పాలన విధ్వంసం అంటే అమరావతి విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే అసలు అమరావతిలో ఏం చేశారని విధ్వంసం చేయడానికని నేను అంటాను. అంటే వచ్చిన వెంటనే ప్రజా దర్బార్ లాంటివి కూడా కూల్చివేశారు కదా. అది ప్రజావేదిక అనేటువంటిది అనేటువంటిది అక్రమంగా నిర్మించారనేటువంటిది మేధావులు నిపుణులు చెప్పినటువంటి మాట. అది నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేటువంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారు ఏది శాశ్వతమైన బిల్డింగ్ రిషికొండ కట్టారండి. దానికి సంబంధించి ఇప్పుడు జగన్ గారు భారతి గారు ఏమన్నా అక్కడ పోయి ఉంటున్నారు చెప్పండి? లేరు కదా. ఇప్పుడు వీళ్ళు అట్లాంటి శాశ్వత బిల్డింగ్ల గురించే మన రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు వచ్చినా, విదేశాల నుంచి ఎవరన్నా వచ్చినా కూడా అక్కడికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూటమి ఉంది. ఎందుకు అంటే ఒక వ్యక్తిని అనగదొక్కడానికి రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారనేటువంటిది నేను అభిప్రాయపడతాను. ఇక్కడ డెవలప్మెంట్ ఇది విశాఖలో అద్భుతమైన ఒక బిల్డింగ్ ఉందని, విశాఖలో నిర్మించిన అతిపెద్ద భవనం అసలు పర్పస్ అంటే ఇప్పుడు విశాఖ రాజధాని అయింది అనుకోండి. విశాఖ రాజధాని అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పక్కనే మనకు సముద్రం ఉంది. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు గానీ, తర్వాత ఎవరైనా ఉండడానికి గానీ, పాలన సాగించడానికి గానీ మనకు ఉన్నంతలో దాన్ని వాడుకోవాలి అన్ని రకాలుగా అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటిది వైసీపీ పార్టీ చెప్పినటువంటి. ఫైనల్ గా మీరు కూటమి ప్రభుత్వానిదే గ్లాడియేటర్ పాలన అంటారు. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి తీరు అయితే కొంచెం ఆ రకంగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా జగన్ గారు అంటే గ్లాడియేటర్ పాలన అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కొంచెం టైం ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా తగ్గించి పాలన మీద దృష్టి పెట్టి ఆ పథకాల మీద కొంచెం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి రవీందర్ గారు.